నమస్కారం మా తెలంగాణ న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. మెదక్ మున్సిపాలిటీపై కాంగ్రెస్ జెండా ఎగరాలి, మంత్రి వివేక్ వెంకటస్వామి పిలుపు. అద్రాస్పల్లిలో మల్లారెడ్డి మార్క్ ప్రచారం, బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిపే లక్ష్యం. దళిత యువకుడి ప్రాణం తీసిన పోలీసులపై కనికరం ఎందుకు, సర్కార్ను ప్రశ్నించిన ఎంఆర్పీఎస్ అధినేత. పట్టణాల అభివృద్ధి బీజేపీతోనే సాధ్యం, మంచిర్యాల గడ్డపై ఎమ్మెల్యే పాయల శంకర్ ధీమా. న్యాయవాదుల రక్షణ కోసం ప్రత్యేక రక్షణ చట్టం ఏర్పాటు చేయాలని న్యాయవాదుల కేంద్ర ప్రభుత్వ అడిషనల్ స్టాండింగ్ కౌన్సిల్ మెంబర్ నర్సింగ్ రోజు నరేష్ కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మేడ్చల్ జిల్లా మేడిపల్లిలోని ఉప్పల్ కోర్ట్ కాంప్లెక్స్ న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో భారీ ర్యాలీతో హైదరాబాద్ వరంగల్ జాతీయ రహదారిపై బైఠాయించి న్యాయవాది స్వప్న హంతకులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా అడ్వకేట్ నరేష్ కుమార్ మాట్లాడుతూ చేవెళ్ల కోర్టులో ప్రాక్టీస్ చేస్తున్న అడ్వకేట్ స్వప్నను బోయినాబాద్ మండలం కేతిరెడ్డిపల్లి గ్రామంలో భూతగాదాలతో సొంత సోదరుడు దారుణంగా గొడ్డలతో నరికి చంపడం దారుణమని అన్నారు. తన ప్రాణాలకు ముప్పుందని మృతురాలు ఫిర్యాదు చేసిన పోలీసులు నిర్లక్ష్యం వహించడంతో తమ న్యాయవాది సోదరి ప్రాణాలు కోల్పోయిందని ఫిర్యాదు చేసిన నిర్లక్ష్యం వహించిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని న్యాయవాదులు డిమాండ్ చేశారు. స్వప్నను అత్యంత దారుణంగా హత్య చేసిన నిందితులను వెంటనే శిక్షించాలి. న్యాయవాది స్వప్నను అత్యంత దారుణంగా హత్య చేసిన నిందితులను వెంటనే శిక్షించాలి. Justice for Swapna. 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 Swapna hత్య చేసిన హంతకులను వెంటనే శిక్షించాలి. Swapna hత్య చేసిన హంతకులను వెంటనే శిక్షించాలి. We want justice. We want justice. We want justice. We want justice. స్వప్నను హత్య చేసిన నిందితులను వెంటనే శిక్షించాలి. స్వప్నను హత్య చేసిన నిందితులను వెంటనే ఏర్పాటు చేయాలి. వెంటనే రంగారెడ్డి జిల్లా బోయినాబాద్ మండలం సంబంధించినటువంటి కేటేపల్లి గ్రామంలోని మా న్యాయవాది సోదరి స్వప్నను నిన్న అత్యంత కిరాతకంగా దారుణంగా గొడ్డలతో దాడి చేసి చంపడం జరిగింది. ఈ యొక్క హత్యను తెలంగాణ న్యాయవాదుల లోకం తీవ్రంగా ఖండిస్తున్నామో, మేము ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నామో, ఎవరైతే హత్య చేసిన నిందితులను వెంటనే అరెస్ట్ చేసి వారిని ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి కఠినంగా శిక్షించాలని చెప్పి తెలంగాణ న్యాయవాదుల సంఘం తరఫున ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామో, అదేవిధంగా గత కొన్ని రోజుల నుంచి న్యాయవాదుల మీద దాడులు జరుగుతున్నా, హత్యలు జరుగుతున్నా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుంది. వెంకటే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వము న్యాయవాదుల రక్షణ చట్టాన్ని తీసుకువచ్చి న్యాయవాదులకు రక్షణ కల్పించాల్సిందిగా మా యొక్క న్యాయవాదుల సంఘం తరఫున యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాము. అంతేకాదు నిన్న మరణించిన మన స్వప్న సోదరి మొన్న పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేయడం జరిగిందంట. పోలీసులు సకాలంలో స్పందించి ఉంటే ఈరోజు హత్య జరిగి ఉండే పరిస్థితి కాదు. మేము ఒక రాష్ట్ర ప్రభుత్వానికి ఒక పోలీస్ శాఖకు కూడా డిమాండ్ చేస్తున్నాము. ఎవరైతే ఇట్లా నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులను వెంటనే గుర్తించి వారి మీద కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి మా యొక్క న్యాయవాద సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం. Justice! We want justice! We want justice!
ఇక డీటెయిల్స్ చూస్తే కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలే రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో విజయ తీరాలకు చేరుస్తాయని రామకొండ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఆశాభావం వ్యక్తం చేశారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖంలో కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థులకు మద్దతుగా ఆయన ప్రచారం చేపట్టారు. ఎన్నికల ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను దశలవారీగా నెరవేరుస్తున్నారని, ప్రతి గడపకు సంక్షేమ ఫలాలను అందించడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని ఎమ్మెల్యే చెప్పారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలను వర్తింపజేస్తున్నట్లు ఆయన తెలిపారు. రామకొండలోనే కాదు, రాష్ట్రంలో ఏ ఎన్నికలొచ్చినా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తామని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ధీమా వ్యక్తం చేశారు. గత పాలకుల నిర్లక్ష్యంతో రామకొండ అభివృద్ధికి ఆమడదూరంలో ఉందని, 38వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి నేలకంటి రాము అసహనం వ్యక్తం చేశారు. గత పాలకవర్గం కార్పొరేషన్ ప్రజలకు చేసింది ఏమీ లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్పొరేటర్గా తనకు అవకాశం కల్పిస్తే డివిజన్ సమగ్ర అభివృద్ధి కృషి చేస్తానని రాము హామీ ఇచ్చారు. ముప్పై డివిజన్ ఈ యొక్క మాజీ కౌన్సిలర్ కమ్మరెల్లి వెంకటలక్ష్మి గారు. ఇవాళ రామగుండం 50 సంవత్సరాల నుంచి కానీ అభివృద్ధి జరుగుతా ఉంది. బాబు ఎక్కడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు మొదలైనవి. ఈరోజు నుంచి అభ్యర్థులందరూ కూడా ప్రచార కార్యక్రమం నిమగ్నమైన సందర్భంగా మరి ఈ డివిజన్లో ఈరోజు మీరు చూసినారు, మీ సాక్షిగా వేలాది మంది జనాలు ఈరోజు బయటకు వచ్చి కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చేస్తూ ఉంది, మేము కాంగ్రెస్ పార్టీతో ఉన్నాం, 50 సంవత్సరాలుగా వెనుకనేటువంటి రామగుండం ఇవాళ అద్భుతంగా మారుతూ ఉంది. ఈ నిరంతర ప్రక్రియ కొనసాగాలి. ఇంకా కాంగ్రెస్ పార్టీ 3 సంవత్సరాల అధికారం ఉంది, మళ్ళీ ఇంకో 5 సంవత్సరాలు ఉంటుంది. 50 సంవత్సరాల నుంచి ఏ నాయకులు కూడా ఈ నగరాన్ని, ఈ ప్రాంతాన్ని, ప్రాంత ప్రజలను విస్మరించారు, నిర్లక్ష్యం చేసారు. ఇలా అద్భుతమైన అభివృద్ధి జరుగుతూ ఉంది. రేవంత్ రెడ్డి గారు ఇచ్చే ప్రజా సంక్షేమాలు ఏవైతున్నాయో ఇలా ఇంటికి వచ్చి వెతికి ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. గతంలో దళారుల వ్యవస్థ ఉండేది,
ఈరోజు స్వచ్ఛమైన పాలన ఉంది. మేమంతా కాంగ్రెస్ పార్టీతో ఉన్నామని చెప్పి ప్రజలు ఈరోజు బలంగా చెప్తా ఉంటే చాలా సంతోషంగా ఉంది. నాకు పూర్తి విశ్వాసం ఉంది. అన్ని ప్రాంతాల్లో ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలి, చేయి గుర్తుకు ఓటేయాలి నిర్ణయం తీసుకున్నారు. వారిని చేతులు జోడించి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా. మీ ద్వారా ప్రతి ఒక్కరిని కూడా కోరుతా ఉన్నా. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అద్భుతమైన పరిపాలన చేస్తామని 50 సంవత్సరాల నిర్లక్ష్యంగా ఉన్న రామగుండాన్ని ఈరోజు 38వ డివిజన్ హనుమాన్ నగర్, అంబేద్కర్ నగర్, మల్లికార్జున నగర్, వినోబా నగర్, సీతానగర్ నుంచి ఈరోజు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీగా అభ్యర్థిగా ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి గౌరవ శాసనసభ్యుడు రాజ్ ఠాకూర్, మక్కాన్ సింగ్ గారు, వాళ్ళ సతీమణి మనాలి గారు విచ్చేసిళ్ళు. అదేవిధంగా ఈరోజు పెద్ద ఎత్తున అన్ని కుల సంఘాలు ఈ డివిజన్ ప్రజలంతా ఏకతాటిపైకి వచ్చి ఈసారి నెలకొండ రాముని ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కంకణ బద్దులై పనిచేస్తున్నారు. ఎందుకంటే గతంలో చూసినట్టయితే నేను గెలుపు అంచు దాకా పోయినప్పటికీ కూడా ఓడిపోయినా కూడా ఓటమిగా భావించలేదు. దాన్ని కూడా గెలుపుగా భావించి ఈరోజు ప్రజలకు అందుబాటులో ఉండి 5 సంవత్సరాల నుంచి శక్తికి మించి నేను సేవ చేసుకుంటే వచ్చిన. ఈరోజు దాని గుర్తింపులో భాగంగానే ఈరోజు ప్రజలంతా ఒకటై ఈరోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి నన్ను గెలిపించడానికి అందరూ ముందుకు వస్తున్నారు. అదే ఒకటే కాదు, ఈరోజు ప్రభుత్వం వచ్చింది, ఈరోజు నా అన్న ఎమ్మెల్యే అయ్యిండు. అయినాక ఒక 15 సంవత్సరాల నుంచి ఇక్కడ రేషన్ కార్డు లేదు. ఎక్కువ ఈ ఎఫర్ట్ పెట్టి ఈ డివిజన్లో 236 మందికి రేషన్ కార్డులు ఇప్పించా. ఇంటింటికి తిరిగి నేనే అప్లై చేసి 36 మందికి ఇందిరమ్మ ఇల్లు ఇప్పించాం. 12 ఇళ్ళు డబుల్ బెడ్రూమ్లు ఇచ్చాం. గత ప్రభుత్వం కట్టింది కూడా. అది ఒకటే కాదు, కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రతి సంక్షేమ పథకాన్ని ఇంటింటికి తీసుకుపోయి 24/7 వాళ్ళ ఇంటికాడ కావాలి ఉండి కూడా పనిచేస్తున్న కార్యక్రమం చేస్తున్నా. అందులో భాగంగానే ఈరోజు ప్రజలంతా నా మీద విశ్వాసం పెట్టిళ్ళు, నమ్మకం పెట్టిళ్ళు. ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఈరోజు ప్రజల పక్షాన 24/7 ఒక కార్పొరేటర్ కాదు, ఒక సర్వెంట్ లాగా పనిచేస్తారని కూడా ఈ సందర్భంగా ప్రజలకు హామీ ఇస్తున్నారు. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ అభ్యర్థులు అప్రమత్తంగా ఉండాలని, ప్రతి కార్యకర్త అభ్యర్థుల కోసం పనిచేయాలని, మెదక్ మున్సిపల్ పై కాంగ్రెస్ జెండా ఎగరాలని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. ఈ రోజు మెదక్ మున్సిపల్ కాంగ్రెస్ అభ్యర్థులకు దిశానిర్దేశం చేశారు. అనంతరం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమయం దగ్గర పడుతున్న కొద్దీ అభ్యర్థులు అప్రమత్తంగా ఉండాలని, ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆయన తెలిపారు. ప్రతి కార్యకర్త ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రతి గడప గడపకు తీసుకెళ్లి అభ్యర్థుల గెలుపు కోసం పనిచేయాలని ఆయన కోరారు. ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ నాయకులు మాజీ మంత్రి హరీష్ రావు డబ్బులను వెదజల్లుతాడని, అప్రమత్తంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్, మాజీ ఎమ్మెల్యే రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు మైనంపల్లి హనుమంతరావు, కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. వాతావరణం ఉంది. మీరు కూడా మంచిగా క్యాంపెయిన్ చేయాలి. ఎప్పుడు కూడా ఎందుకంటే చాలామంది క్యాండిడేట్స్ మీరు చూస్తున్నారు. జూబ్లీస్ టీఆర్ఎస్ పార్టీ చాలా అందామని చెప్పి ఓవర్ కాన్ఫిడెన్స్తో సోషల్ మీడియా క్యాంపెయిన్ చేసుకొని గెలుస్తామని చెప్పి ఒక డ్రామా, ఒక నాటకం ఇస్తారు. కానీ మేమందరం అక్కడ గ్రౌండ్ లెవెల్లో పనిచేసినప్పుడు తెలిసింది మాకు ఇదంతా కూడా బోగస్ అని. సో మనము కొద్దిగా గ్రౌండ్ లెవెల్లో మంచిగా అందరితో ప్రజలతో ఉండి ప్రజలకు మనము నచ్చజెప్పి ఓట్లు వేయించుకొని, ఎందుకంటే అల్టిమేట్లీ ఎండ్ ఆఫ్ ద డే జో జీతా వయస్ కింద ఎవరు గెలుస్తారో వాళ్ళే హీరో. అవునా లేదా? గతంలో ప్రపంచ దేశాలకి వెళ్ళి కూడా ఈ మెదక్ చర్చను చూస్తానికి వస్తారు కానీ ఇటు ఉండే వసతులు లేవు. ఇంతకుముందు టీఆర్ఎస్ హయాంలో దొడ్డు బియ్యం ఇస్తుండే, దొడ్డు బియ్యం దందా నడుస్తుండే. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ అందరికీ కూడా సన్న బియ్యం ఇచ్చి మీరందరూ మంచిగా భోజనం చేయాలని చెప్పి సన్న బియ్యం ఇవ్వడం జరిగింది. అందరికీ కూడా మీరు గమనించాలి. ఇప్పుడే చాలా మంది సోదరిమణులు అడిగిండ్రు, సార్ మాకు పెన్షన్లు ఏమైనాయి అని చెప్పి అడిగినారు. పెన్షన్లు వారికి సమాధానం చెప్పినాను. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మీ అందరికీ కూడా పెన్షన్లు ఇస్తామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. దాని ప్రకారంగానే మీ అందరికీ రేషన్ కార్డు ఇవ్వడం జరిగింది. రేషన్ కార్డు వచ్చిన తర్వాతనే పెన్షన్లు వస్తాయి, ఇందిరమ్మ ఇల్లులు వస్తాయి. అందుకోసానికి 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వము ప్రజలను మబ్బపెట్టి మనకు రేషన్ కార్డులు ఇవ్వలేదు. కానీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. నేను వీళ్ళందరికీ కూడా విశ్వాసం కల్పిస్తున్నాను. మన కాంగ్రెస్ ప్రభుత్వము వచ్చే నెల నుంచి అందరికీ పెన్షన్లు ఎవరైతే అర్హత ఉందో అందరికీ కూడా పెన్షన్లు ఇవ్వబడుతుందని చెప్పి సభాముఖంగా చెప్పడం జరుగుతుంది.
ఈ మున్సిపల్ ఎలక్షన్ల మన దొంతు లక్ష్మికి దొంతు నరేష్కి ఇద్దరిని గెలిపించుకునే బాధ్యత మన పైన ఉందా లేదా? మీరు గెలిపించినప్పుడే నాకు కూడా మన హనుమంతరావు గారికి మన రోహిత్ గారికి మా పైన ఇంకెక్కువ బరువు ఉంటుంది. ఎందుకంటే ప్రజలకు సేవ చేసేది ఉంది. 3 సంవత్సరాలు అధికారంలో ఉన్నది మేము. మీకు నిధులు తీసుకురావాలన్నా, మీకు అభివృద్ధి పనులు చేయాలన్నా కాంగ్రెస్ ప్రభుత్వమే చేస్తుంది. మీ అందరికీ కూడా ఇదే భరోసా ఇప్పిస్తూ మేము 3 సంవత్సరాలు ఉన్నాము. ఇంకా ఎక్కువ అభివృద్ధి కార్యక్రమాలు మన ప్రజల కోసం చేస్తామని చెప్పి మీ అందరికీ భరోసా ఇప్పిస్తూ మీ దగ్గరికి వెళ్ళి కూడా నేను ఒక మాట తీసుకుంటున్నా. ఎవరైతే ఈసారి మీరు, మీ కుటుంబ సభ్యులు, మీ వార్డు, మీ ఇంటి పక్కన ఉన్న వాళ్ళు అందరికీ కూడా చేతి గుర్తుకి మన దొంతి లక్ష్మి గారికి ఇంకా నరేష్కి ఓటేసి గెలిపిస్తారని చెప్పి మీరందరూ కూడా జై కాంగ్రెస్. మీరందరూ కూడా ఊహించలేదు మాకు సన్న బియ్యం వస్తుందని, మీరు ఊహించలేదు. మీకు అందరికీ సన్న బియ్యం ఇస్తున్నారు. కరెంటు 200 రూపాయలు ఫ్రీ అని చెప్పి కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చింది. ఇంటింటికి 200 యూనిట్లు ఫ్రీ ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ. దాంతోపాటు చాలామంది ఎదురు చూస్తున్నారు. 10 సంవత్సరాలు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పి టీఆర్ఎస్ నాయకులందరూ కూడా ప్రజలను మోసగించినారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు 3500 ఇల్లు ఇవ్వడం జరిగింది. తర్వాత ఇప్పుడే హనుమంతరావు గారు చెప్పారు, ఇది సరిపోదు, ఇంకొక 3500 ఇల్లు ఈ సంవత్సరం అందరికీ కూడా ఇస్తామని చెప్పి ఆయన హామీ ఇవ్వడం జరిగింది. నేను కూడా మన మెదక్ నియోజకవర్గానికి ఇంకొక 500 ఇల్లు ఈ సంవత్సరం తీసుకొచ్చి ప్రజలకు అందరికీ ఎవరైతే అర్హత ఉందో వాళ్ళందరికీ కూడా ఇల్లు ఇవ్వడం జరుగుతుంది. మీరు ఇప్పుడే విన్నారు, వారు సొంత పైసలతోని 2000 బోర్వెల్ని వేయించారని చెప్పి వారు అన్నారు. మీ అందరికీ తెలుసు. వినండి ఒక్క నిమిషం. టీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో మిషన్ భగీరథి అని చెప్పి 65,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండ్రు. మనకు వచ్చిందా మిషన్ భగీరథి? నీళ్ళు వచ్చినాయా? కానీ ఏం చేసిండ్రు? 65,000 కోట్ల రూపాయలు మింగిండ్రు టీఆర్ఎస్ నాయకులు. వాళ్ళు మింగడం వల్లనే వారు సొంత పైసలతోని మీకు బోర్వెల్ వేసి మీ అందరికీ కూడా నీళ్లు కరువు ఉండొద్దని చెప్పి మైనంపల్లి హనుమంతరావు గారు, రోహిత్ గారు మీకు బోర్వెల్ వేయించడం జరిగింది. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా జనగామ 25వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాముకుంట్ల ప్రసాద్ కుమార్ గురువారం వార్డులో విస్తృతంగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. వార్డులోని ప్రతి గడపకు వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వార్డులో మురుగునీటి సమస్య తీవ్రంగా ఉందని, గతంలో ఉన్న కౌన్సిలర్ అభివృద్ధిని పూర్తిగా విస్మరించారని మండిపడ్డారు. జై కాంగ్రెస్. మనం పోగొట్టుకోం గట్టి అయ్యా, నువ్వు ఎందుకు మీ నాయనని గెలిపేయలేదు అప్పుడు. ఇప్పుడు ఏం కాదు, మరి ఎత్తాం అల్లుడే ఎత్తాము బిడ్డ. రామకుంట్ల ప్రసాద్ గౌడ్ గారి హస్తం గుర్తుకే ప్రతాప్ రెడ్డి గారి నాయకత్వం, ప్రతాప్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, కొమ్మూరు ప్రశాంత్ రెడ్డి గారి నాయకత్వం, కొమ్మూరు ప్రశాంత్ రెడ్డి గారి నాయకత్వం. ఉపేందర్ రెడ్డి అనే నేను హైదరాబాద్ సిటీ గ్రంథాలయ చైర్మన్గా, అది ఇప్పుడు 1 ఇయర్ అయింది. నేను ఇంతకుముందు పిఎస్ఎస్ చైర్మన్గా దర్గపుల మండల్, నల్మెట మండల్కు 2 మండలాల చైర్మన్గా మొన్నటి వరకు ఉన్న, ఒక డిసిసి బ్యాంక్ డైరెక్టర్గా, వరంగల్ ఉమ్మడి బ్యాంక్ డైరెక్టర్గా మొన్నటి దాకా పనిచేసిన నేను. దానితోనే నేను ఇవాళ జనగామకు రావాల్సి వచ్చింది. ఎందుకంటే ఇక్కడ నేను ఒక 60 కోట్ల వరకు లోన్లు ఈ బ్యాంకు, డిసిసి బ్యాంకు, జనగామ డిసిసి బ్యాంకు ద్వారా కూడా నేను చాలా మందికి ఇక్కడ లోన్లు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు నాకు. ఎందుకంటే నన్ను చూస్తే గుర్తుపట్టే వాళ్ళు ఉన్నారు. అన్నా నువ్వు వచ్చినవా, ఏంది అనే సమస్యలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు కూడా నన్ను చాలా అప్యాయతగా వస్తారు. ఇందాక మేము వేరే వాళ్ళల్లో తిరుగుతుంటే అన్నా నువ్వు ఇక్కడికి వచ్చినావు హైదరాబాద్ నుంచి అంటే, హైదరాబాదు నాదే, జనగామ కూడా నాదే అని చెప్పిన వాళ్ళందరూ సంతోషంగా ఉండి, అన్నా మీరు వాళ్ళు ఉండాలి తప్పకుండా, మీరు ఇప్పుడు జూబ్లీహిల్స్లో ఓపెన్ చేసినారు అంటే అది కాంగ్రెస్ పార్టీ మాత్రమే అని మేము బల్ల గుద్ది చెప్పేంత దమ్ము ధైర్యం మాకు రేవంత్ అన్న ఇచ్చిండు. మా గుండె ఇటు 6 ఇంచులు అటు 6 ఇంచులు పెరిగే అంత బలం మాకు పెరిగింది. అదొకటే కాదు, రేషన్ కార్డు లేకుండే 10 సంవత్సరాలు ఏ ఒక్క కొడుకు కూడా రేషన్ కార్డు ఇవ్వలే, సన్న బియ్యం ఇవ్వలే ఏ ఒక్క నా కొడుకు కూడా.
ఎందుకు ఇవ్వలే ఇప్పటి వరకు? ఇదే బడ్జెట్, ఇదే కథ. ఒక ముఖ్యమంత్రి ఒక్కడే మారిండు, మిగతా అన్ని సేమ్. ఎందుకు మీరు ఇవ్వలే? కాబట్టి బీఆర్ఎస్ అభ్యర్థి ఎవరు వచ్చినా మీరు ఏం చేయాలో అది చేయండి, ఏమనొద్దు. ఓటు అనే ఆయుధంతో మీరు తప్పకుండా సమాధానం చెప్పి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపియండి. ఇక్కడ నేను చూస్తున్నా, ఇవాళ చాలా వార్డులు తిరిగినా నేను ఈ వార్డులలో దాదాపుగా ఒక కౌన్సిలర్ దగ్గరికి పోయి మాట్లాడాలంటే అతను దమ్ము కూడా ఉండాలి. రేపు ఎక్కడికైనా ఏదైనా పనులు కావాలంటే ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి తను డైరెక్ట్ కూడా పోయి ఏమైనా పనులు కావాలంటే మాకు కావాలన్నా అని పోయి ఇంటర్వ్యూ చేసుకొని ఆయన మాట్లాడే దమ్ము ఇటువంటి వాళ్ళకు ఉంటుంది. మీరు ఒకటే మాట చెప్పేది, మీరు గడ్డి ఒకదానికి వేసి ఒకదానికి పాలు పిండితే రావు. ఇంకా 3 సంవత్సరాలు తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. రేవంత్ అన్న అయితే 8 సంవత్సరాలు అంటున్నాడు, కానీ ఈ 3 సంవత్సరాలు మాత్రం మేము తప్పకుండా ఉంటాం. మళ్ళీ 5 సంవత్సరాలు కూడా ఉంటాం. కానీ ఈ డెవలప్మెంట్ 3 సంవత్సరాలలో ఎవరికి ఓటేసినా మురిగిపోయే ఓటే కాబట్టి బీఆర్ఎస్కి మాత్రం తప్పకుండా బుద్ధి చెప్పాలని చెప్తారని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, చేతి గుర్తుకే, చేతి గుర్తుకే, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. పాముకుల ప్రసాద్ కుమార్, 25వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి. విద్యార్థులకు ఎలాంటి కౌన్సిలింగ్ ఇవ్వాలి, ఎలాంటి రూట్ మ్యాప్ ఇవ్వాలి, ఎటువంటి డీటెయిల్స్ ఇవ్వాలి, జేఈ మెయిన్స్ లాంటి ప్రిపరేషన్ విద్యార్థులకు ఎటువంటి కోచింగ్ ఇవ్వాలి, ఇక్కడ కోచింగ్ బాగుంటుంది, ఇటువంటి ఫ్రీ మెటీరియల్, ఫ్రీ కోచింగ్, ఇటువంటివన్నీ నేను ఒక మంచి కార్యక్రమం రూపొంది చేస్తున్నా. కాబట్టి మీరు 20వ వార్డు ప్రజలారా ఆలోచించండి, ఒక మంచి నాయకుని ఎన్నుకోండి. మీకు ఏదైనా సమస్య ఉన్నా కూడా నేను కలెక్టర్తో మాట్లాడగలుగుతాను, నేను ఒక ఆర్డీఓతో మాట్లాడగలుగుతాను, ఒక ఎంఆర్ఓతో మాట్లాడతాను. నేను కౌన్సిల్లో చర్చించి నిధులను సక్రమంగా వినియోగించేట్టు చేస్తాను. అదేవిధంగా విద్యార్థులకు ఉచిత శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తాను. అలాగే వృద్ధులకు, వికలాంగులకు వాళ్ళు ఏమైనా చేస్తున్నాను. ఇంత విధంగా అంతేకాకుండా మీకు అన్ని రకాల అందుబాటులో ఉంటాను. ఏ సమస్య వచ్చినా, ఏ ప్రాబ్లం వచ్చినా ఒక్క ఫోన్ కాల్ ప్రసాద్ కుమార్ నా నెంబర్ కాల్ చేయండి, 9000610028. వితిన్ కొన్ని క్షణాల లోపలనే మీకు వితిన్ సరైన సమయంలోనే మీకు సమస్యకు పరిష్కారం చూపిస్తాను. ఇది నా హామీ. దయచేసి ప్రజలారా విద్యతో ఆలోచించండి, రౌండీలకు గుండెలకు ఓటేయకండి, ఆకమకం కాకండి. వాళ్ళు అంటారు ఓటు అట్టేరి ఓటు ఇటేరి అంటారు, అన్ని మీరు గెలిచే పార్టీకే ఓటేరి, కాంగ్రెస్ పార్టీకి. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మేడ్చల్ ఎమ్మెల్యే మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి మూడుచింతలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని అద్రాస్పల్లి గ్రామంలో విస్తృతంగా పర్యటించారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు ఆది విజయ్ మరియు నాగరాజు తరపున ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రతి గడపకు వెళ్లి ప్రజలను పలకరిస్తూ కారు గుర్తుకు ఓటు వేసి బీఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. నియోజకవర్గ అభివృద్ధి బీఆర్ఎస్ హయాంలోనే జరిగిందని, మున్సిపాలిటీని మరింత బాగుపడాలంటే మళ్లీ గులాబ్ జెండా ఎగరాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఇన్ఛార్జ్ గజ్జల నాగేష్, యువ నాయకులు డాక్టర్ భద్రారెడ్డి మరియు ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. మన బుద్ధునికి వేస్తే మంచిగా నీళ్ళు తెప్పిస్తాడు, మనం కౌన్సిలర్ అవుతాడు, ఈ ఊరికి పెద్ద అవుతాడు. దయచేసి ఒక్కసారి ఛాన్స్ ఒక్కసారి ఏం చేయలేదు. 2 ఏళ్ళు వచ్చి ఆగమాగం చేసి మళ్ళీ కేసీఆర్ చేస్తే రోజు మళ్ళీ పెద్ద మనిషి చేసి మన బుద్ధుని చేస్తే కేసీఆర్ చేస్తే పార్టీలకు నన్ను గెలిపించి రోడ్లన్నీ వేయలేదా, ముదిరాజ్ భవన్ కట్టియలేదా, కేసీఆర్ వచ్చిండు నీళ్ళు ఇవ్వలేదా ఇంటింటికి. పార్టీని చూడొద్దు మనము, పార్టీ ఏం చేసేది చెప్పుకున్నారు. 2 ఏళ్ల సంది పార్టీ గవర్నమెంట్ వచ్చింది, ఉన్న నీళ్లు పోయినాయి. కేసీఆర్ ఉంటే రోజు నీళ్ళు వస్తుంది, దినం తప్పింది. ఇప్పుడు వారానికి ఒకసారి నీళ్ళు వస్తుంది. ఈ రోడ్ ఎవరి పైసలతో నేర్పించినామా? నా పైసలతో నేర్చి మరి అంత మంచి పని చేసేలా చేయదమ్మా.
ఎవరికి ఇప్పుడు నీళ్ళు వస్తలేవు. కాంగ్రెస్ 2 ఏళ్ళ వచ్చింది నీళ్ళు, ఒక వారానికి ఒకసారి కూడా వస్తుంది. కేసీఆర్ ఉన్నప్పుడు రోజు వస్తుంది, దినం తప్పి దినం వస్తుంది. ఈ రోడ్డు నా పైసలతో నేర్పించినమ్మా. మీరు నా మంచిగా చూడు, మీ ఊరిని చూడు, మీ మరిదిని చూడు. తెలంగాణ అబ్బాయి ఎడవగల చెప్పు రోడ్ వేయించి మనం ఈ గల్లీ రోడ్ వేయించి ఆ గల్లీ రోడ్ వేయించింది. మళ్ళీ కేసీఆర్ వస్తుంది. కాంగ్రెస్ గవర్నమెంట్ నీళ్ళు వస్తున్నాయా వస్తలేవా? వస్తలేవు. అప్పుడు పింఛన్లు 3000 నీళ్ళు వస్తలేవు అన్ని మాటలు చెప్పారు. మన గుడ్డోని చేస్తే మంచిగా నీళ్ళు తెప్పిస్తాడు, మనం కౌన్సిలర్ అవుతాడు, ఈ ఊరికి పెద్ద అవుతాడు. దయచేసి ఒక్కసారి వదిలే ఛాన్స్ ఒక్కసారి అక్కడిక్కడ ఏకమ్మా రోడ్ అంతే అందరూ వారికి అడిగే ఇవన్నీ మీరే కదా పోయినట్టు సార్ పాంప్లెట్ జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. అల్వాల్ డివిజన్ పరిధిలోని భారతీనగర్ సాయి సూర్య కాలనీలో అభివృద్ధి పనులు వేగవంతమయ్యాయి. కాలనీ వాసులు చిరకాలి కోరికైన సీసీ రోడ్ల నిర్మాణ పనులకు కార్పొరేటర్ శాంతి శ్రీనివాసరెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ డివిజన్ అభివృద్ధికి తాము కట్టుబడున్నామని, ప్రజలకు ఎలాంటి సమస్యలు ఎదురైనా ముందుండి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. మౌలిక వస్తువుల కల్పన చేయంగా పనిచేస్తున్నామని, కాలనీలో నెలకొన్న మిగిలిన సమస్యలను కూడా త్వరలోనే పరిష్కరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, కాలనీ అసోసియేషన్ సభ్యులు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు. వస్తలేదా పోయిందా ఆయన కెమెరా లేకుండా ఆయన గుర్తుపడతారు. ఇంకా ముందుగా కదా నేను ఎప్పుడు చూస్తే అప్పుడు మర్చిపోతే రోడ్ ఎట్లా పెడతానే. మేడం ఒక నిమిషం
మర్చిపోతే రోడ్ ఎట్లా పెడతాను. మేడం ఒక నిమిషం చాలా హ్యాపీగా ఉంది. ఎస్పెషల్లీ మేడం విజయశాంతి గారికి వాళ్ళని కూడా రుణపడి ఉంటాము. ఎందుకంటే మేము ఆమె కూడా దీనికి వెళ్ళకుండానే మాకు ఈ పనులన్నీ చేసి పెట్టారు. రెండోది ప్రతిసారి కూడా ఎప్పుడు కూడా మేము సర్వీస్ కోసం అడిగితే వెంటనే స్పందించి ఆ స్టాఫ్ని అందరినీ డిప్యూట్ చేసి కాలనీ క్లీన్ కానీ వాటర్ కానీ ఏ విధంగా ప్రాబ్లం లేకుండా నేను ప్రెసిడెంట్ అయినా ఎవరు నా దగ్గర రావట్లేదు. ఇంకా ఎవరైనా వచ్చేది మాట్లాడదామంటే ఆ విధంగా మేడం గారు చాలా బాగా చూసుకుంటున్నారు. ఎనీహో ఆమె చాలా భగవంతుడు ఆరోగ్యాలు ఇవ్వాలి, హ్యాపీగా ఇంకా సర్వీస్ చేయాలని భగవంతుడు కోరుకుంటున్నాను. ఈరోజు అల్వాల్ 134 డివిజన్లో ఇక్కడ సాయినగర్లో ఇంకా భారతీనగర్లో సీసీ రోడ్స్ వేయడానికి కొబ్బరికాయ కొట్టడం జరిగింది. అంటే ఇవాళ నుంచి వర్క్ స్టార్ట్ అవుతుంది. సాయినగర్లో 14 lakhs వర్త్ సీసీ రోడ్స్ అండ్ భారతీనగర్లో 8 lakhs వర్త్ సీసీ రోడ్స్ వేయడం జరుగుతుంది. ఈ రోడ్స్ అన్నీ కూడా ఎప్పటి నుంచో పెండింగ్ ఉండే, ఇంకా మొన్న మాకు ఇచ్చిన కార్పొరేటర్ బడ్జెట్లో భాగంగా ఈ రోడ్స్ పెట్టడం జరిగింది. ఈ పనులన్నీ కూడా వెంబడే స్టార్ట్ అయిపోయి తొందరగా ఫినిష్ చేయమని కాంట్రాక్టర్స్కి ఆఫీషియల్స్ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కాలనీ వాసులందరికీ కూడా ఇది ఎప్పుడు నా మీద నాకు ఎలా అయితే ఆశీర్వాదం ఇస్తారో అలానే ఇంకా ముందు కూడా నాకు ఆశీర్వాదం ఇచ్చి బ్లెస్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. పోలీసుల చిత్రహింసలకు గురై మరణించిన దళిత యువకుడు కర్ల రాజేష్ మృతిపై ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును ఎంఎస్పీ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ తీవ్రంగా ఖండించారు. మట్టంపల్లి మండల కేంద్రంలో జరిగిన రాజేష్ సంతాప సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మందకృష్ణ మాట్లాడుతూ నవంబర్ 16న చిలుకూరు ఎస్ఐ కోదాడ రూరల్ సీఐ రాజేష్ ను చిత్రహింసలు పెట్టి చంపిన 77 రోజులు గడిచినా ఇప్పటికీ బాధ్యులపై చర్యలు తీసుకోకపోవడం దుర్మార్గమని విమర్శించారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతులు మృతి చెందిన దళిత కుటుంబానికి అండగా ఉండాల్సింది పోయి బాధ్యులైన పోలీసు అధికారులకు మద్దతుగా నిలుస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి చర్యలు తీసుకోకుంటే రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఫిబ్రవరి 28న సూర్యాపేటలో జరిగే మహాధర్నాకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు పెద్ద ఎత్తున హాజరు కావాలని పిలుపునిచ్చారు. కోదాడ కోర్టు ప్రాంగణంలోకి తల్లి కుటుంబ సభ్యులు వెళ్తున్న సమయంలో ఈ అరవింద్ అనే కానిస్టేబుల్ తో పాటు ఇంకొక హోంగార్డ్ ఇద్దరు రాజేష్ ని చిరోభుజం పట్టుకొని తిప్పుతుంటారు, నడిపిస్తుంటారు. సార్ రాజేష్ 30 సంవత్సరాల వయసు, 5 అడుగుల 7 అంగుళాల ఎత్తు, 88 కేజీల బరువు, ఏనాడు అనారోగ్యం పాలు కాని బిడ్డ. మరి ఆ బిడ్డను కోర్టు ప్రాంగణంలో చిరోభుజం పట్టుకొని ఎందుకు నడిపిస్తున్నాడు? నడవలేని పరిస్థితులు ఉన్నాడు కదా. మరి అంత ఆరోగ్యకరమైన బిడ్డ మీ దగ్గరకు వచ్చినప్పుడు బాగున్నాడు కదా, కోర్టు కాదా వచ్చినప్పుడు నడవలేని పరిస్థితులు ఎందుకు పడ్డాడు? మీ చిత్రహింసలు కాకపోతే అదే రోజు ఏమైంది అక్కడ? కొంతసేపు వెంటనే రాజేష్ కూర్చుని పెడితే రాజేష్ ఆయాసం పెరుగుతున్న సమయంలో తల్లి, తమ్ముడు, బంధువులందరూ కలిసి ఆయన చొక్కా ఇప్పి ఆయన చొక్కతోటే మొత్తం గాలి ఇప్పిండ్రు 20 నిమిషాల పాటు. ఆయన ఆయాసం పెరిగింది, నిలబడలేని పరిస్థితిలో ఉన్నాడు. ఆయాసం పెరిగి నిలబడలేని పరిస్థితిలో కింద పడ్డట్టుగా కూర్చుంటే
అప్పుడు అరవింద్తో పాటు హోంగార్డు వాళ్ళ ఎస్ఐకి సిఐకి ఫోన్ చేశారు. ఫోన్ చేసి, సార్ ఇప్పుడు ఇంకొక అర్ధ గంట 30 గంటలో కోర్టుకు హాజరుపరచాలి సార్, లంచ్ టైం తర్వాత. కానీ ఈయన నిలబడలేని పరిస్థితులు ఉన్నాడు సార్. ఈయన నిలబడలేని పరిస్థితులు ఉన్నప్పుడు లోపలికి కోర్టు ముందు హాజరుపరిస్తే ఆయన నిలబడలేకపోతే జడ్జికి అనుమానం వస్తుంది కదా సార్. అనుమానం వస్తే ఏదైనా కొట్టిందా అని చెప్పి మొత్తం ఆధారాలు తీసుకొస్తారు సార్. అప్పుడు మనం అందరిగా జైలుకి వెళ్తాం సార్. మరి కోర్టుకు హాజరుపరిచేయడానికి అవకాశం లేదు సార్ అంటే, లేదు ఇవాళ రిమాండ్ చేస్తామని చెప్పి మిమ్మల్ని పంపామో వాళ్ళకి తెలిసిపోయింది కనుక వెంటనే ఏదన్నా అవకాశం ఉంటే ఒక ఇంజక్షన్ తెప్పించమని చెప్పి వెంటనే పై అధికారుల సూచన మేరకు ఈయన ఎటువంటిైనా ఒక శేఖర్ ఉంటే ఆయన ల్యాబ్ టెక్నీషియన్ అవుతే ఆయనతో మాట్లాడి కుటుంబ సభ్యులైన పడుతున్న తమ్ముడు కమల్, అదే సమయంలో బంధువు మన ప్రేమ్ కుమార్ తోటి అదే సమయంలో ఇంజెక్షన్ సంబంధించిన సిరంజి తీసుకొచ్చి పెట్టేశాం. ఇది కాదని చెప్పానండి. కృష్ణమాది గారు తప్పుడు ప్రచారం చేస్తున్నాడు, కృష్ణమాది గారు మా మీద అనవసరమైన ఆరోపణలు చేస్తున్నారని చెప్పి నా మీద ప్రకటన చేయండి, లేదా నా మీద కేసు పెట్టండి. తప్పుడు ప్రచారం చేస్తున్నందుకు మీకు అవమానం జరుగుతుంది కదా, మీ మీద తప్పుడు ఆరోపణ చేస్తున్నారు కదా, నా మీద కేసు పెట్టవచ్చు కదా. మీరు పెట్టలేరు. ఎందుకంటే మీ చిత్రహింసల వల్ల అనారోగ్యం గురైన ఆ బిడ్డకు మీరే ఇంజక్షన్ ఇప్పించి జైలుకు పంపించారనే విషయం చట్టంలో రుజువవుతోంది. పెద్దలారా ఇంతకంటే సాక్ష్యాలు ఏం చేయాలా? పెద్దలారా ఇంతకంటే సాక్ష్యాలు ఏం చేయాలా? వాళ్ళ ఇంజక్షన్ ఇంతవరకు ఏదైతే అక్రమ నిర్బంధం పెట్టలేదు అని అన్నారో, ఏదైతే చిత్రహింసలు మేము పెట్టలేదు అన్నారో, ఇప్పుడు ఎస్ఐ మీద సిఐ మీద ఆదర్శ అనే పేరుతో ఇంకో కొంతమంది మీద అక్రమ నిర్బంధం చిత్రహింసల కేసు ఇప్పుడు నమోదైందనేసి కూడా మీరు మర్చిపోవద్దు. అది ఐజీని కలిసా, ఎస్పీని కలిసా, నేను ఐజీని కలిసా, అడిషనల్ డీజీని కలిసా, నేను డీజీపీ శివధర్ రెడ్డిని కలిసా, నేను మానవ హక్కుల కమిషన్ కలిసా, నేను ఎస్సీ కమిషన్ కలిసా, తల్లిని తీసుకెళ్ళి కలిసా. ఆ తర్వాత వాళ్ళకి అర్థమైపోయింది ఇది తప్పేటట్లేదని చెప్పి ఎస్ఐ మీద సిఐ మీద ఇవాళ అక్రమ నిర్బంధం చిత్రహింసలు పెట్టిన కేసు మాత్రం నమోదైంది. అంతవరకు తీసుకొచ్చేసారు. మరి ముందు లేదన్నారు కదా, మేము అక్రమ నిర్బంధం పెట్టలేదు అన్నారు కదా, రికార్డు తయారు చేశారు కదా, హైకోర్టు దాకా తీసుకెళ్లారు కదా వాళ్ళ రికార్డు. మరి ఏమైంది? మీ రికార్డు కరెక్ట్ అయితే మరి కేసు ఎందుకు పెట్టుకున్నారు? మళ్ళీ మీరు మీ రికార్డు తప్పు అనడానికి సాక్ష్యాలు కళ్ళ ముందు కనిపిస్తున్నాయి కాబట్టి ఆ విషయంలో తప్పించుకోలేరు కాబట్టి కారకులైన పోలీసు వాళ్ళు ఇది లాకప్ డెత్ అని కుటుంబ సభ్యుల వాదన, దానికి రికార్డు ఉండకపోవచ్చు, వాళ్ళు చెప్పేది వినాలి. కాబట్టి నేను వచ్చేటప్పటికి వాళ్ళ విన్నా. కానీ పోలీసుల వర్షన్ రికార్డ్ అయింది. ఆ రికార్డు నుంచి వాళ్ళు మళ్ళీ ఇంకో రికార్డు తయారు చేసుకోలేరు. ఎందుకంటే కోర్టు దాకా ఆ రికార్డు తయారు చేసుకొని పంపారు కనుక, హైకోర్టు కూడా అదే రికార్డు చెప్పారు కనుక ఇక వాళ్ళు మార్చలేరు. ఆ రికార్డు ఏంటంటే, మేము రాజేష్ని అక్రమంగా అరెస్ట్ చేయలేదు, మేము ఆయనకు చిత్రహింసలు పెట్టలేదు, ఆయన చావుకు మేము కారణం కాదు, ఆయన చనిపోవడానికి ఫలానా కారణం అని చెప్పి పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది కాబట్టి మాకు సంబంధం లేదు అని చెప్పి వాళ్ళు తప్పించుకోవడానికి రికార్డే తయారు చేసుకున్నారు. ఆ రికార్డు ఎలా తప్పో చెప్పడం కోసం ప్రయత్నం చేస్తూ ఆ రికార్డు ఏందో చెప్తున్నా. నేను ఆధారపరిచారు 11, 12, 13, 14, 15 ఆయన జైల్లోనే ఉన్నాడు హుజూర్ నగర్లో. 15 ఉదయం పూట ఆయనకు అనారోగ్యం వచ్చిందని చెప్పి, ఆయాసం పెరిగిందని చెప్పి హుజూర్ నగర్ ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఏదో ట్రీట్మెంట్ ఇచ్చి మళ్ళీ జైలుకు పంపిండ్రు. మళ్ళీ సాయంత్రం పూట ఆయాసం పెరిగిందని చెప్పి మళ్ళీ తీసుకొచ్చిండ్రు. ఆయన ఆయాసం కంట్రోల్ అవుతలేదు, ఏదో ఇబ్బంది ఉన్నదని చెప్పి ఆయన సూర్యాపేటకు పంపిండ్రు. సూర్యాపేటలో కూడా ఆయన సీరియస్గా ఉన్నాడనే విషయం తెలుసుకున్న డాక్టర్లు ఆయన గాంధీ ఆసుపత్రికి పంపిండ్రు. ఆ గాంధీ ఆసుపత్రిలో అర్ధరాత్రి 2:30కు గాంధీ ఆసుపత్రి చేరితే 2:50 ఆయన చనిపోయిండు. ఆ చనిపోయినాక పోస్ట్ మార్టం చేస్తే పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఆయన గుండె జబ్బుతో చనిపోయింది అని చెప్పి డాక్టర్లు రిపోర్ట్ ఇచ్చారు. ఇక మేము చేసిన పట్టణాల అభివృద్ధి బీజేపీ పార్టీలతోనే సాధ్యమవుతుందని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల శంకర్ అన్నారు. మంచిర్యాల పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బెరబెల్లి రఘునాథ్, మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ ఇన్ఛార్జ్ గుజ్జల ప్రేమేందర్ రెడ్డితో కలిసి మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నో హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు. కాంగ్రెస్ పాలనలో అవినీతి, అరాచకాలు, అక్రమ కేసులు రోజురోజుకు పెరిగిపోయాయని విమర్శించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పాలనను మర్చి వారి అభివృద్ధి ధ్యేయంగా పనిచేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. మంచిర్యాలలో మహాప్రస్థానం పేరుతో ఎంతో అవినీతి జరిగిందని, ప్రభుత్వ నియమ నిబంధనలు
నిబంధనలు ఎక్కడా పాటించకుండా దోపిడీకి పాల్పడ్డారని ఆరోపించారు. సింగరేణి స్థలాల్లో ఇళ్లు నిర్మించుకున్న కార్మికుల కుటుంబాలకు ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పి నేటికి ఇవ్వకుండా కార్మికులను మోసం చేశారని ఆరోపించారు. మంచిర్యాల అంతర్గాం గోదావరి నది మీద బ్రిడ్జి నిర్మాణం మంజూరైతే దాన్ని ఎందుకు నిలిపేశారో కాంగ్రెస్ నాయకులు ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. గౌరవనీయులు పాయల్ శంకర్ గారిని ముఖ్య నాయకులందరినీ కూడా కోరుతా ఉన్నాను. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. వారి యొక్క ఈ చార్జ్ షీట్ విడుదలకు సంబంధించి వారి గురించి మాట్లాడారు. చేసినటువంటి ఉజ్జుల ప్రేమేందర్ రెడ్డి గారు మన మధ్యలో ఉన్నారు. వారికి కూడా స్వాగతం సుస్వాగతం. గత ఎన్నికల లోపల 420 హామీలు మోసం చేసి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ మీద ఛార్జ్ షీట్ విడుదల చేయడానికి పక్ష ఉపనాయకులైనటువంటి పాయల్ శంకర్ గారు మన మధ్యలో ఉన్నారు. వారికి స్వాగతం సుస్వాగతం. గౌరవనీయులు రాజస్థాన్ నుండి ప్రచారానికి ఇచ్చినటువంటి మహిళా మోర్చా నాయకురాలు కార్పొరేషన్ యొక్క కన్వీనర్ గౌరవనీయులు వెంకటేశ్వరరావు గారు మన మధ్యలో ఉన్నారు. రావుల రాజేంద్ర గారు, అదేవిధంగా నేటి కార్యక్రమాన్ని చాలా గొప్పగా మాట్లాడింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే హామీలను నెరవేర్తాం, స్వచ్ఛమైనటువంటి నీతివంతమైనటువంటి పరిపాలన అందిస్తామని చెప్పి అరాచకం, అవినీతి, అక్రమ కేసులు ఈ మంచిర్యాల వందల మంది ఆదిలాబాద్ జైలుకు వస్తే నేను స్వయంగా వెళ్ళి బాధితుల్ని పరామర్శించాను. వాళ్ళు పడ్డటువంటి బాధ, మామూలు ప్రజలు, ఏ తప్పు చేయనటువంటి ప్రజలు, వాళ్ళ ఇళ్లలో వాళ్ళు ఉంటే జబర్దస్తిగా ఇల్లు కూలగొట్టి లేని అక్రమ కేసులు బనాయించి అధికారంలో ఉన్న మీ సంగతి చూస్తామని చెప్పి ఇబ్బందులు పెట్టినటువంటి విషయాన్నంతా కూడా మీడియా మిత్రుల ద్వారా ఈ ఆదిలాబాద్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు తెరవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఏం మాట్లాడి అధికారంలోకి వచ్చినటువంటి వ్యక్తులు, ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ప్రజలకు ఉపయోగపడే పనులు చేయాలి. ఐటీ పార్క్ పేరు మీద ప్రభుత్వ భూమి ఉందే గొప్పగా చెప్పిండ్రు. ఐటీ పార్క్ అనేది వస్తున్నది, మంచిర్యాలకు వేలాది మందికి ఉపాధి అవకాశాలు వస్తున్నాయి. ఎక్కడా లేనటువంటిది, రంగారెడ్డి జిల్లాలో లేనటువంటి అవకాశం మంచిర్యాలకు వస్తుందని చెప్పారు. మంచిర్యాల ప్రజలు ఏమనుకున్నారు? నిజమైనది అట్లనే జరుగుతుందేమనుకున్నారు. కానీ ఐటీ పార్క్ మీద జరిగింది ఏంటి? ఐటీ పార్క్ పేరు మీద ప్రభుత్వ భూమి ప్రజలకు చెందాల్సినటువంటి భూమి అక్రమంగా కాంగ్రెస్ కార్యకర్తల పేర్లు పానీలలో రాయించి ఈరోజు కోట్ల రూపాయలు కాంగ్రెస్ కార్యకర్తల పేరు మీద చెక్కులు రాయించి తిరిగి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ నాయకుల జేబుల్లోకి ఈరోజు ఐటీ పార్క్ భూముల పేరు మీద జరిగినటువంటి అక్రమం మంచిర్యాల ప్రజలందరికీ కూడా తెలియాలి. మహాప్రస్థానం, శ్మశాన వాటిక, ప్రభుత్వం ఏదైనా కార్యక్రమం చేస్తే ముందుగా మంజూరు ఇస్తుంది, దాని తర్వాత టెండర్లు అయితే, కట్టడం అవుతుంది, దాని తర్వాత ప్రారంభోత్సవాలు. కానీ మంచిర్యాలలో అంతా ఉంటాం, దాన్ని ముందే కడతారు, టెండర్లు ఉన్నాయి, ప్రారంభం చేస్తారు, మంజూరు అంతకుముందు కాలేదు. చివరికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారితో మంజూరు చేయించు, దాన్ని ప్రారంభోత్సవం చేయించి తర్వాత మంజూరు తీసుకుంటారు. అసలు ప్రపంచంలో ఎక్కడైనా ఈ రకమైనటువంటి అవినీతి ఉంటుందా? ప్రభుత్వ ప్రొసీజర్ ప్రకారం ముందు మంజూరు జరుగుతుంది, దాని తర్వాత టెండర్లు అయితే పనులు జరిగినాక ప్రారంభోత్సవాలు. కానీ అట్లా లేదు. మేము ఇష్టారాజ్యం, మమ్మల్ని అడిగేటోడు ఎవడున్నాడు? ఏమన్నంటే అక్రమంగా కేసులు బనాయిస్తాం, మేము చెప్పినట్టు చెయ్యాలా, మేమేం దోచుకున్నా కూడా ఎవడు ఏం మాట్లాడద్దు. ఈ రకమైనటువంటి అహంకారంతో ఈ మంచిర్యాల పట్టణంలో వ్యవహారం జరుగుతూ ఉన్నది. గోదావరి బ్రిడ్జ్ మీద గోదావరి నది మీద బ్రిడ్జ్ మంజూరైనటువంటి బ్రిడ్జ్ పూర్తి చేయాలి. నాయకుడి పని ఏంటంటే, ప్రభుత్వాలు ఉన్న వాళ్ళ పని ఏంటంటే ఏదైనా ఆగి ఉన్న పనిని దాన్ని ప్రారంభించేటటువంటి ప్రయత్నం చేయాలి. ఆగి ఉన్న పనిని మంజూరు చేయాలి. కానీ మంజూరై టెండర్లు అయిపోయి
ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఆ పనిని నా హుకుం జారీ చేస్తున్నా నేను చెప్పేదాకా అది కడితే ఖబర్దారు పెట్టాలి నడిచేటటువంటి పనిని కూడా ఆపేటటువంటి ప్రయత్నం జరుగుతుంది. అల్వాలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ను పరిరక్షించాలంటూ ఎస్సీ ఎస్టీ కమిటీ సంఘాల సమాజ సభ్యులు ఐక్యంగా డిమాండ్ చేశారు. ఈ కమ్యూనిటీ హాల్లో హాస్పిటల్ వద్దు, కమిటీ హాలే ముద్దు అనే నినాదంతో ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కమిటీ హాల్లో ఎస్సీ సమాజానికి చెందిన సాంస్కృతిక సామాజిక విద్యా సమావేశ అవసరాల కోసం నిర్మించబడిన ప్రజా ఆస్తిని తెలిపారు. వరకు బలిగిన వర్గాల వారు చాలామంది ఉన్నారు ఈ చుట్టుపక్కల. అంచేత మాకు కంపల్సరీ మాకు కమ్యూనిటీ హాల్ కావాలి. అందులో ఇది బాబాసాహెబ్ కమ్యూనిటీ హాలు. మేము బాబాసాహెబ్ జయంతి అయినా కానీ ఇక్కడనే చేసుకుంటాము, ఇదే కమ్యూనిటీ హాల్లో చేసుకుంటాము. ఈ చుట్టుపక్కల 3-4 గ్రామాలు ఉంది. ఈ గ్రామాలకంతా ఈ కమ్యూనిటీ హాల్ చాలా తక్కువ రేట్లో మాకు తక్కువ సౌకర్యంగా ఉంది. అంచేత మాకు కంపల్సరీ కమ్యూనిటీ హాలే కావాలి. హాస్పిటల్ ఈ చుట్టుపక్కల చాలా ఉంది. 2 కిలోమీటర్ల దూరంలో పోతే అల్వాళ్ళు కూడా హాస్పిటల్ ఉంది. హాస్పిటల్ ఏం అవసరం లేదు, మాకు దగ్గరలో చాలా హాస్పిటల్ ఉంది. అంచేత మాకు కమ్యూనిటీ హాల్ చాలా ముఖ్యము అని తెలుసుకుంటున్నాను. జై భీమ్. జై బీజేఆర్ సార్ ఉన్నప్పుడు ఆయన సహకారంతో సాధించాం. మన వెంకరెడ్డి సార్ ఎమ్మెల్యే అయినాక మరి ఇది ఓపెన్ అయింది 2017లో. మధ్యలో కొన్ని రోజులు హాస్పిటల్ కానీ తీసుకొని మాకు ఇబ్బందికరంగా ఈ ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. ఇప్పుడు ఇక్కడ సరౌండింగ్స్ కూడా 3 హాస్పిటల్ ఉన్నాయి గవర్నమెంట్. మేమైతే ఇక్కడ పేద ప్రజల గురించి, మా ఎస్సీ ఎస్టీ వాళ్ళ గురించి పోరాడుతున్నాము. ఇప్పుడు బయట ఫంక్షన్ హాల్స్ ఏది తీసుకున్నా మనకు 50-60 వేలకి ఏది తక్కువ లేదు. అది మన చిన్న మన కుటుంబాలు అక్కడ చేయని పరిస్థితి. ఏ చిన్న ఫంక్షన్ ఉన్నా ఇక్కడ మేము చేసుకుంటున్నాం. ఎస్సీ ఎస్టీ వాళ్ళు కానీ, బలహీనమైన మధ్యతరగతి వాళ్ళు ప్రతి ఒక్కరు ఇక్కడ ఫంక్షన్ మనకు బాగా జరుగుతుందని ప్రతి ఒక్కరు మేము అనుకుంటాం. ఈ మధ్యలో గవర్నమెంట్ ఏం చేసిందంటే మళ్ళీ ఈ హాస్పిటల్ కూడా మాది తీసుకోవాలని ఆలోచన చేస్తున్న వాళ్ళు, అది నిరూపించుకోవాలి. మేము అది కానీ ఎస్సీ ఎస్టీ వాళ్ళ సొసైటీ మెంబర్స్ అందరం దీని గురించి పోరాడి ఎట్లా సాధిస్తాం. మేము గవర్నమెంట్ రిక్వెస్ట్ చేసేది కూడా ఈ బలనీయ వర్గాల గురించి కొంచెం ఆలోచన చేయాలా, ఈ కమిటీల గురించి కొంచెం ఆలోచన చేయాలి. మేము ఎంతో కష్టపడి దీన్ని సాధించుకున్నాం. మేము దీన్ని వదులుకోనికి ఎటువంటి పరిస్థితులు వెనుకపోం. ప్రతి ఒక్కళ్ళు దీని గురించి కొట్లాడి ఎట్లైనా సాధిస్తాం. ఈ కమిటీలు మాకు ఎట్టి పరిస్థితుల్లో కావాలా. జై భీమ్. ఇక్కడ ఏముందంటే అది వార్డ్ ఆఫీస్ కానీ, తర్వాత రెసిడెంట్ అసోసియేషన్ కానీ, కమిటీ గవర్నమెంట్ బిల్డింగ్ సరే ఫంక్షన్ నడుచుకుంటారు. కానీ ముఖ్యం కాబట్టి షిఫ్ట్ చేయమన్నా దాని ప్రకారం జడ్జి గారు చూశారు. ఇది ఫైన్ గతంలో హాస్పిటల్ వచ్చింది బాగుంది. మనం చూసినాము. దవాఖాన 1 కిలో 50 మీటర్ దూరం లేదా ఇంకొక హాస్పిటల్, పెద్ద హాస్పిటల్ 2 కిలోమీటర్ దూరం, అల్వాలో 2 కిలోమీటర్ లేదు. ఇంకెందుకు సార్ హాస్పిటల్ మాకు కమంటే లేదు. నేను బంద్ అయిపోతే 2017 ఓపెన్ చెప్పాను ఫంక్షన్. ఎందుకంటే గరీబ్ వాళ్ళు ఉంటుంది మొత్తం స్లమ్ ఏరియా, మొత్తం బస్సు వెళ్ళకపోయి తింటాము. దానికి ఓపెన్ చేస్తాను. దయచేసి మీరు మాకు కమంటే మాకు కావాలి. హాస్పిటల్ డివిజన్ లేదు ఉంటాడు దగ్గర పెట్టుకోండి. హాస్పిటల్ ఉంది ఈ ఏరియా కావాలి కాబట్టి సమీర్ ఇక్కడ ఉంది కాబట్టి నేను మీకు చెప్పేదాన్ని వచ్చా. ఏదైనా చూసినాము మీరైతే ఇక్కడ
రన్ చేయాలి. మా అందరి రిక్వెస్ట్ ఒకటే సార్. వేరే జాగా లేకపోతే మేము లక్ష రూపాయలు అలా అన్నం వండుకొని అదే పదిహేను నుంచి బంద్ ఉంటుంది. బంధువులు కావాలి అది. సామాన్ ఏముందో తీపించాలి. సంతోషం సార్.